టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అరెక్కపూడి గాంధీ అనుచరులు దాడిని బోధి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఖండించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్స్ కూనీ చేశారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి రాష్ట్రంలో భద్రత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇక గత 70 సంవత్సరాల కాలంలో చీకటి రోజులు, అల్లర్లు మళ్లీ 10 ఏళ్ల తర్వాత వినిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా ఒక చిన్న సంఘటన కూడా హైదరాబాద్ లో జరగలేదు. ఇంత విలాసంగా చాలా మంది స్వేచ్ఛగా బతికినటువంటి ప్రాంతం హైదరాబాద్. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడు చూసినా గానీ హైదరాబాద్ నడిపోతున్న అల్లర్లు, మత కల్లోలాలు, ఎక్కడ చూస్తే అక్కడ బంద్లు, ధర్నాలు, రాస్తారోకోలే అవే ఉంటుండే కాంగ్రెస్ సమయంలో. ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది మళ్ళీ రాష్ట్రంలో. అంటే 10 సంవత్సరాలు ఎంత శాంతియుతంగా, ఎంత ప్రశాంతంగా హైదరాబాద్ లో నివసిస్తున్న జనాలు ఇవాళ బిక్కుమని ఏ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో హైదరాబాద్ అని చెప్పేసి భయాందోళనకు గురైతూ బతుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు. కాబట్టి దీని మీద నుంచి అర్థమైతుంది ఏంటంటే, ఒక మంచి నాయకుడు రాష్ట్రంలో ఉండాలి. కేసీఆర్ గారి లాంటి వారి నాయకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనేది జనాలకు అర్థమైతే ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఇప్పుడు గాంధీ గారు కౌశిక్ రెడ్డి మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో, అదేదో సెక్షన్ 307 ఏదైతే వాళ్ళు పెట్టారు, కానీ మాత్రంగా కేసును పెట్టి వాళ్ళని విడిచిపెట్టడం 307 అంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపాలి, రిమాండ్ పంపాలి. అలాంటిది చేయకుండా చాలా దారుణంగా మనవరం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అక్కడ పరామర్శించడానికి పోయినటువంటి గౌరవ మాజీ మంత్రులు, మా నాయకుడు హరీష్ రావు గారిని, వాళ్ళ బృందం ప్రశాంత్ రెడ్డి గారు గాని, ఇంకా గంగుల కమలాకర్ గాని, చాలా మంది పల్లా రాజేశ్వర రెడ్డి గాని, వీళ్ళ సబితేంద్ర రెడ్డి మాజీ హోమ్ మినిస్టర్ గాని చాలా మంది నిన్న అరెస్ట్ చేసి అన్యాయంగా హైదరాబాద్ నుంచి పక్కన బయట తీసుకెళ్లి వాళ్ళని రాత్రంతా చాలా చిత్రహింసలు పెట్టి